వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు 2024వ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పొడుగున ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగా ఉండాలన్న శుభాకాంక్షలతో సాదర స్వాగతం. ఈనాటి 596వ వినిపించే కథ ఆకాశంలో ఒక నక్షత్రం. రచన డాక్టర్ ఎం సుగుణారావు గారు. వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు గారు. ఈ కథకు ఉపాధ్యాయ మాసపత్రిక వారు ప్రథమ బహుమతి ఇచ్చారు. ఆ కథను వారి పెద్దబ్బాయి శ్రీవంశీ ఇంగ్లీష్ నాటకంగా రాస్తే ఆ నాటకానికి టాటా లైవ్ ఫెస్ట్ సుల్తాన్ పదాంసే అంతర్జాతీయ ఇంగ్లీష్ నాటక పోటీలలో ₹1,00,000 బహుమతి వచ్చింది. ఇప్పుడు వారి కథ వింటారు. రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారు విశ్రాంత భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ స్థాయి అధికారి. 30 ఏళ్లుగా దాదాపు 300కు పైగా కథలు వారి కలం నుంచి జాలువారాయి. 100కి పైగా బహుమతులు పొందిన కథలు, 4 కథ సంపుటాలు వెలువరించారు. ఆకాశంలో ఒక నక్షత్రం కథను వారి కుమారులు శ్రీ వంశీ మట్ట ఆంగ్లంలోకి అనువదించగా, ఇండియన్ ఆన్సెంబుల్ ద్వారా ఇంగ్లీష్ నాటకంగా బొంబాయి టాటా లిటరేచర్ ఫెస్ట్ సుల్తాన్ పదంసే అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ నాటకాల పోటీల్లో ₹1,00,000 బహుమతి పొందింది. కొన్ని కథలు కన్నడంలోకి అనువాదితమయ్యాయి. స్వాతి మాసపత్రిక ప్రతిష్టాత్మక అనిల్ అవార్డ్, నాటా అవార్డ్, మక్కెన రామసుబ్బయ్య అత్యున్నత కథా పురస్కారం, జాగృతి వాకాటి పాండురంగారావు స్మారక పురస్కారం, ముల్కనూరు గ్రంథాలయ బహుమతి వారి పురస్కారాల్లో కొన్ని. ఆంధ్ర యూనివర్సిటీలో వీరి కథలపై పరిశోధనలు జరిగాయి. జీవిత స్పర్శ కలిగి ఉన్న కథను చదవడం, రాయడం వారి అభిరుచి. వారు రచించిన కథను ఇప్పుడు విందాం. తలుపు దబదబమని బాదుతున్న చప్పుడు. కళ్ళు తెరవలేకపోతున్నాను. పడుకుని ఎంతోసేపు కాలేదు. కళ్ళు తెరిచి గోడమీద గడియారమంక చూశాను. అర్ధరాత్రి 12 దాటింది. ఆ చప్పుడు గుండెల మీదే మృదంగంలా మోగుతోంది. ఎవరు తలుపు కొడుతోంది? తెల్లారితే గుడ్ ఫ్రైడే. తలుపు కొట్టేది వైఎంసీఏ కుర్రాళ్ళ? నన్ను పిలవడానికి వచ్చారా? గబగబా లేచాను. తలుపు తీసేసరికి 4 నిలుచున్నారు. అందరి ముఖాల్లోనూ ఆందోళన. ఏమైంది అన్నాను. మీ రూమ్మేట్ హాస్టల్ టెర్రస్ గోడమించి కిందకు దూకేసట అన్నాడు ఒక కుర్రాడు. ఎవరు? తొహీరోనా అన్నాను కంగారుగా. అవును, టెర్రస్ గోడ పైకెక్కి ఆకాశం వంక చూస్తూ దూకేశారంటున్నారు చూసిన సెక్యూరిటీ గార్డులు, చెప్పాడు ఇంకో కుర్రాడు. మై గాడ్, ఆత్మహత్య! నాకు గుండె ఆగినంత పనయింది. వారి వెనకే నడిచాను. ఎవరిదో బండి వెనక ఎక్కాను. మనసులో లేదు. తొహీరో మొదటిసారి నా రూమ్కి వచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. సరిగ్గా 6 నెలల క్రితం. 20 ఏళ్లు దాటి ఉంటాయేమో. తెల్లగా, పొడుగ్గా, పల్చగా పెరిగిన గడ్డం, ఒక చేతిలో పరుపు, మరో చేతిలో అంబేద్కర్ ఫోటో, భుజాన లగేజీ బ్యాగు. అవన్నీ కింద పెట్టి, మాస్టారు, నా పేరు తొహీరో, ఆస్ట్రోఫిజిక్స్ డిపార్ట్మెంట్ మొదటి సంవత్సరం PhD విద్యార్థిని, మీ రూమ్మేట్గా వచ్చాను అన్నాడు. సంతోషం. నా పేరు మాథ్యూస్, హిస్టరీ రీసెర్చ్ స్కాలర్ని, ఆఖరి సంవత్సరం అన్నాను. లోపలికొచ్చి గదంతా చూశాడు. గోడ మీద ఒక మేకు కనిపించింది. అంబేద్కర్ ఫోటో తగిలించాడు. నాదొక ప్రశ్న, ఏమిటి మీ పేరు విచిత్రంగా తొహీరో అన్నాను. నా పేరు వేగంగా పలకండి అన్నాడు. తొహీరో 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 అన్నాను గబగబా. వెంటనే అతడి అసలు పేరేమిటో అర్థమైంది. పేరు తిరగేసి పెట్టుకున్నారెందుకు అన్నాను. ప్రపంచం తలక్రిందులుగా ఉంది. అలాంటి ప్రపంచంలో నడవాలంటే ఇలాగే ఉండాలి. గుర్రం జాషువా గారి గబ్బెలం కవ్యం చదవండి, మీకు అర్థమవుతుంది అన్నాడు. అతడి వంక ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాను. బ్యాగులోంచి టెలిస్కోప్ తీశాడు. ఇది దేనికి అన్నాను. నా చదువు వీటితోనే ముడిపడింది. ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఖగోళ భౌతిక శాస్త్రం. ఆకాశంలో నక్షత్రాలు పరిశీలించాలి, కొత్త నక్షత్రాలు కనిపెట్టాలి, వ్యాసాలు రాయాలి అన్నాడు. కాల్స్ లాగంలా అన్నాను. నవ్వాడు నిర్మలంగా తొహీరో. వారం రోజుల తర్వాత యూనివర్సిటీ క్యాంపస్కి టాటూ కంపెనీ వాళ్ళు వచ్చారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఆ టాటూ కంపెనీ వారి టెంట్ దగ్గర క్యూలు కట్టారు. లైబ్రరీలో పుస్తకాలు తీసుకుని బయటకు వస్తుంటే ఆ క్యూలో తొహీరో కనిపించాడు.
ఫ్యాషన్లకి భేషజాలకి వ్యతిరేకం అనిపించే అతడిని ఆ గుంపులో చూడగానే ఆశ్చర్యమేసింది. నేను రూముకు చేరుకున్న గంట తర్వాత వచ్చాడు. చేతిలోని సంచి పుస్తకాలు కింద పెట్టి పరుపు మీద కూర్చుని తానే చెప్పటం మొదలుపెట్టాడు. మా తమ్ముడికి ఒక చిన్న ఉద్యోగం దొరికింది ఈ ఊళ్ళోనే. అమ్మ వచ్చేస్తానంది. తను డిగ్రీ చదివింది ప్రైవేటుగా. ఏవో ట్యూషన్లు దొరుకుతాయి, అంతా కలిసి ఒకే ఇంట్లో ఉందామనుకుని వేట ప్రారంభించాను ఇల్లు కోసం. నెల రోజుల క్రితం మీ రూము దొరకకముందు చెప్పడం ఆపాడు. కూజాలోని నీళ్లు గ్లాసులో వంచుకొని తాగాడు. మళ్ళీ మొదలెట్టాడు. మన యూనివర్సిటీ దగ్గరలోనే ఒక టూలెట్ బోర్డు కనిపిస్తే వెళ్ళాను. వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్న, మీరు ఫలానా అని. కాదు అన్నాను. మళ్ళీ ఫలానా అన్నారు. అది కాదన్నారు. ఆ తర్వాత ఇంటి పేరు అడిగారు. వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అడిగారు. ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడిగారంటారు అన్నాడు తొహీరో. బహుశా మీ కులం ఏమిటో తెలుసుకుందామని, అంతే కదా? అవును అంతే. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను దళితుడిని అన్నాను. వాళ్లకు అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా చూశారు. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నాను. వెంటనే బాణంలా ఒక ప్రశ్న వాళ్ళ నుంచి వచ్చింది. చెప్పటం ఆపి నా వంక చూశాడు తొహీరో. ఏమిటా ప్రశ్న అన్నాను ఆసక్తిగా. షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే తెల్లగా ఉన్నావే, పైగా మీ భాష బాగుంది, శుద్ధ వ్యవహారికం అన్నారు. తొహీరో ఆ మాటలు చెప్పి తలంచుకున్నాడు. నేను ఆ మాటలకు అతడి వంక జాలిగా చూశాను. ఇక ఇంకో సమస్య. మన సహచరులు, ఇంకా స్నేహితులు, ప్రొఫెసర్లు మన కళ్ళ ముందే మన మూలాల గురించి కామెంట్లు చేస్తుంటే భరించటం కష్టమే. అందుకే అంటూ తొహీరో తన పొడుగు చేతుల చొక్కా పైకి మడిచాడు. మోచేతి పైన మెరుస్తున్న ఎర్రటి అక్షరాల టాటూ. నేను దళిత్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్. ఆ దృశ్యం నాకు షాక్గా అనిపించింది. తొహీరో కన్నా నేను నయం. నాకు నల్ల రంగు ఇచ్చిన నా మాతాపితలకు మనస్సులోనే నమస్కరించాను. సార్ దిగండి అనడంతో తొహీరో జ్ఞాపకాలలోంచి బయటకు వచ్చాను. యూనివర్సిటీ ఆసుపత్రి గేటు ముందున్నాను. వాళ్లతో పాటు పరిగెత్తాను. ఎమర్జెన్సీ వార్డు బయట వందలాదిగా విద్యార్థులు, చాలామంది పోలీసులు. ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వడం లేదు. నాకు ఆశ్చర్యం. అంతలోనే గుండెలో గుణపాలు గుచ్చినట్టుగా బాధ. ఒక విద్యార్థికి ఇంత ఫాలోయింగా? అతను నాకు తెలిసి ఎంతో మానసిక స్థైర్యం కలిగినవాడు. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు ఆలోచిస్తూనే ఆసుపత్రి మెట్ల మీద కూలబడ్డాను. ఇంతలో ఒక పోలీస్ కానిస్టేబుల్ నా ఎదురుగా వచ్చి నిల్చున్నారు. నా వంక పరిశీలనగా చూసి, మీరేనా మాథ్యూస్ అన్నాడు. అవును అన్నాను అతడి వంక ప్రశ్నార్థకంగా చూసి. మీరు తొహీరో రూమ్మేట్ కదా అన్నాడు. అవును అన్నాను. రండి, మా డిఎస్పీ గారు పిలుస్తున్నారు, కొన్ని వివరాలు కావాలట అన్నాడు. సరే అంటూ అతన్ని అనుసరించాను. బయట పార్కు చేసిన పోలీసు వాహనం ఎక్కాను. పావుగంట తర్వాత ఆ కానిస్టేబుల్ ఒక ఆఫీసు దగ్గర ఆపి లోపలికి తీసుకువెళ్ళాడు. అది ఒక పోలీసు స్టేషన్. మెట్లెక్కి పై అంతస్తులో ఉన్న గది లోపలికి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో ఒక పెద్ద టేబుల్, దాని ముందున్న రివాల్వింగ్ చైర్లో సన్నగా పొడుగ్గా ఒక 50 ఏళ్లు పైబడిన వ్యక్తి యూనిఫామ్లో ఉన్నారు. నమస్కారం చేసి నిలబడ్డాను. కూర్చోండి అన్నారాయన. ఆయన ఎందుకు పిలిచినట్టు అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. కొన్ని క్షణాల తర్వాత ఆయన నోరు విప్పారు. తొహీరో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటారు? ఒక్కసారి ఆలోచనలో పడ్డాను. నెల క్రితం రూమికి చాలా ఆవేశంగా వచ్చాడు. సార్, చాలా అన్యాయం. మన జాన్ అజరయ్యని గైడ్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు. ఎకనామిక్స్ పీజీ విద్యార్థి చెల్లప్పకు బంగారు పథకం వచ్చేలా ఉందని 2వ సెమిస్టర్లో మార్కులు తగ్గించారు. మాల్యాద్రికి యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టులో 4 సార్లు పాస్ అయినా ఒక సబ్జెక్టులో ఫెయిల్ చేశారు. అందుకే చెప్పడం ఆపాడు. అందుకు మీరేం చేయబోతున్నారు అన్నాను. ఆయనేం చెప్పారు అంటూ గోడ మీద రాజ్యాంగ నిర్మాత ఫోటో చూపించి, ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్.
ముందు మన జ్ఞానవంతులం కావాలి, ఆ తర్వాత మన ఆలోచనలు వికసించాలి, ఆ తర్వాతే ఉద్యమించాలి, సంఘటితం కావాలి అన్నాడు ఆవేదనగా. ఆ మాటలు గుర్తొచ్చాయి. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. డిఎస్పి గారు ఒక డైరీ చేతికిచ్చారు. చూడండి, ఈ డైరీ తొహిరోదా అన్నారు. తీసుకుని పేజీలు తిరిగేస్తున్నాను. ఒక చోట ఆగిపోయాను. కొడవటి గంటి కుటుంబరావు గారు ఒక కథలో చెప్పారు, కొందరు తక్కువ కులాల్లో పుడతారు, కొందరు స్త్రీలుగా పుడతారు. ఆ ఇద్దరూ కలిస్తే మా అమ్మ. ఇక వారసత్వంగా సంక్రమించిన పనిపిల్ల పదవి. ఆ క్రమంలో ఒక యజమానికి భార్య, మళ్ళీ బానిసగా రూపాంతరం. అందుకే ఆ బానిస బతుకు నుంచి ఎమాన్సిపేషన్ అంటే విడుదల కోరుకుంది. ఈ నేపథ్యంలో 3 పిల్లలకి తెల్లయింది. మళ్ళీ ఆ తల్లి నుంచి సంక్రమించిందేమిటి? ఆ 2 అక్షరాలు. చదవడం ఆపాను. ఆ టేబుల్ మీద ఆ రోజే వచ్చిన దినపత్రికలో బాక్సు కట్టిన సూసైడ్ నోట్, తొహిరో మరణ వాంగ్మూలం పేపర్ చేతిలోకి తీసుకున్నాను. డిఎస్పి గారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. నిమిషం సేపు మాట్లాడి బయటకు నడిచారు. పేపర్లోని తొహిరో ఆఖరి లేఖలోని అక్షరాల వెంట నా కళ్ళు పరిగెడుతున్నాయి. నా పుట్టుక ఒక ప్రమాదం. దేహానికి మనసుకి మధ్య అంతరం. మనిషి విలువ పడిపోయింది. ఒక ఓటుకు, ఒక సంఖ్యకు, ఒక వస్తువుకు పతనమైంది. మెదడున్న మనిషిగా గుర్తింపు లేదు. చీకటి రాత్రుల్లో మెరిసే తారల మధ్య అస్తిత్వాన్ని వెతుక్కుంటూ బతకలేను. ఒక రణం లేదు. అలసిన మనసుకు మరణమే శరణ్యం. చదవడం ఆపి ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను. అతడితో గడిపిన కొన్ని రోజులు, అతడి ఆవేదనలు, ఇప్పుడు డైరీలోని ఈ అక్షరాలు, ఈ అంతిమ సందేశం. ఆలోచనల ముడి విడిపోయింది. ఇంతకీ తొహిరో ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడంటారు? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆయన ఫోన్లో మాట్లాడటం ఆపి నా వంక సూటిగా చూస్తూ అన్నాడు, తొహిరో ఆత్మహత్య చేసుకున్నాడంటారా అన్నాను ఆ డిఎస్పి గారితో మెల్లగా. ఆయన నా వంక ఆశ్చర్యంగా చూసి, మీకు మతిపోయిందా? లోకమంతా కోడే కూస్తోంది మీ మిత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని. దాంతోపాటు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆయన హాస్టల్ పైకెక్కి దూకేశాడు అన్నారాయన నా వంక చిరాగ్గా చూసి. అది సరే, తనది ఆత్మహత్యనంటారా అన్నాను మళ్ళీ. ఆ మాటలకు ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. చెయ్యి బిగుసుకుంది. నా కళ్ళల్లో గుండు సూదితో గుచ్చితే వచ్చే రక్తంలా మెల్లగా వస్తున్న కన్నీళ్లు. ఆయన నా ముఖం చూసి, సారీ, మీ రూమ్మేట్ మరణంతో డిప్రెషన్కి లోనైనట్టున్నారు, తర్వాత కలుద్దాం అంటూ నా చేతిలోని డైరీ తీసుకున్నాడు. నేను గబగబా బయటికి నడిచాను. కింద పోలీసు జీపు నన్ను తీసుకొచ్చిన కానిస్టేబుల్ నన్ను ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆసుపత్రి దగ్గర తొహిరో క్లాస్మేట్ ఎదురయ్యాడు. తొహిరో కోమాలోకి వెళ్ళిపోయారు. ఐసీయూలోకి మార్చారు. 24 గంటలు దాటితే గానీ ఏమీ చెప్పలేరట. ఎవరిని ఐసీయూలోకి రానివ్వడం లేదు. ఆ మాటలతో రూమ్కి వచ్చేశాను. అప్పటికి తెల్లవారింది. ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. క్రీస్తు శిలువపై మరణించిన రోజు. చర్చికి బయలుదేరాలి అనుకుంటూ గబగబా తయారయ్యాను. 15 గంటలో చర్చి లోపల ఉన్నాను. చర్చిలో ఫాదర్ శిలువపై క్రీస్తు చెప్పిన ఆఖరి సందేశంలోని 7 మాటలను వివరిస్తున్నారు. మనసు మనసులో లేదు. ఫాదర్ చెబుతున్న ప్రసంగంపై మనసు పెట్టలేకపోతున్నాను. రాత్రంతా నిద్ర లేదు. కళ్ళు మూసుకుపోతున్నాయి. మెలకువ, నిద్ర. ఇంతలో ఫోన్ మోగింది. కళ్ళు తెరిచాను. ఫాదర్ క్రీస్తు ఆఖరి సందేశం చెబుతున్నారు. సమాప్తమైనది. ఫోన్ దగ్గర చెవి పెట్టాను. తొహిరో చనిపోయాడు. అతడి క్లాస్మేట్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. మై గాడ్! చర్చి నుంచి బయటకు పరిగెత్తాను. బండి ఎలా స్టార్ట్ చేశానో తెలీదు. 10 నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నాను. తొహిరోని
మార్చురీకి తీసుకువెళ్ళారు. అక్కడే పోస్ట్ మార్టం. ఇప్పుడు అతడి శరీరాన్ని ముక్కలు చేస్తారు. మనసు ఎప్పుడో ముక్కలైంది. 2 గంటల తర్వాత అతడి నిర్జీవ దేహం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఊరేగింపు, అంత్యక్రియలు పూర్తయ్యేసరికి సాయంత్రం అయింది. తొహిరో చనిపోయిన 3వ రోజు ఆదివారం. ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఆ రోజు వచ్చిన దినపత్రికలో ఒక కవి రాసిన ఆ వాక్యాలనే పదే పదే చదువుతూ ఉండిపోయాను. అతడి నిశ్శబ్ద నిష్క్రమణం ఇవాల్టి మహాశబ్దం. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్నారు. తలుపు తీయగానే ఎదురుగా ఒక కుర్రాడు. బహుశా 20 ఏళ్లు దాటి ఉంటాయేమో. ఒక చేతిలో పరుపు, మరో చేతిలో కాగితం చుట్టిన పెద్ద ఫోటో. నా పేరు రోహిత్, ఆస్ట్రోఫిజిక్స్ డిపార్ట్మెంట్. మీ రూమ్లో ఉండడానికి వచ్చాను అన్నాడు. మీరు కార్ల్స్ లాగన్ అభిమానా అన్నాను. అవును, మీకెలా తెలుసు అన్నాడు అతను ఆశ్చర్యంగా నా వంక చూస్తూ. అదే మీ సంచిలోంచి పైకి కనిపిస్తున్న కార్ల్స్ లాగన్ పుస్తకం నక్షత్ర రహస్యాలు, ఇక చేతిలోని టెలిస్కోప్ అన్నాను. అవును, ఆయనలా సైన్స్ రచయితని అవటం నా కల. అన్నట్టు ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టిందిట, చూడాలి అంటూ తాను తెచ్చిన సామాగ్రిని రూములోకి చేర్చి హాస్టల్ టెర్రస్ పైకి పరిగెత్తాడు. నేను అతన్ని అనుసరించాను. ఇంతలో రోడ్డు మీద తెల్లటి బట్టల్లో పావురాల్లా ముందుకు సాగుతున్న క్రైస్తవ సన్యాసినులు కనిపించారు. వెళుతున్న వారి వంక చూశాను. ఈరోజు ఈస్టర్, క్రీస్తు శిలువ మీద చనిపోయి లేచిన 3వ రోజు. అందుకే అంతా అలా బృందగానం చేస్తూ వెళుతున్నారు. క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా. నన్స్ పాడుతున్న ఆ పాట లీలగా వినిపిస్తోంది. రోహిత్ టెలిస్కోప్ అందిస్తూ ఆకాశం వంక చూస్తూ చెప్పాడు. చూడండి, ఒక కొత్త నక్షత్రం అన్నాడు. టెలిస్కోప్ అందుకుంటూ చుట్టూ చూశాను. ఇంకా పల్చటి చీకటి తెరలు. నగరం నిద్రలోనే ఉంది. ఎక్కడ్నుంచో లయబద్ధంగా ఒక మధురమైన పాట వినబడుతోంది. అది బహుశా ఎవరో తల్లి పాడుతున్న జోలపాటలా ఉంది. ఆకాశంలో మిడుకు మిడుకుమంటున్న నక్షత్రాలు. టెలిస్కోప్లోకి దృష్టి సారించాను. అవును, ఒక కొత్త నక్షత్రం. వెలుగులు విరజిమ్ముతూ తేజోవంతంగా ఉంది. నా మనసు నిండా ఆనందం. మనుషులు వస్తారు, వెళతారు, నక్షత్రాలు మాత్రం నిలిచే ఉంటాయి. 10 ఏళ్ళు, 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు కాదు, కొన్ని మిలియన్ల ఏళ్ళు. ఇంతవరకు 596వ వినిపించిన కథ డాక్టర్ ఎం సుగుణారావు గారి కథ ఆకాశంలో ఒక నక్షత్రం విన్నారు. నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి. తప్పకుండా చేస్తారు కదా. నమస్తే.